మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో జిల్లా వైద్యాధికారులు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్నారా లేదా అనే విషయంపై తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై ఆరా తీసినట్లు పేర్కొన్నారు. అనుమతుల తేదీ గడిచిపోయిన ఆసుపత్రులకు రెన్యువల్ చేసుకోవాలని, అసలు అనుమతులు లేని ఆసుపత్రులకు వెంటనే అనుమతులు తీసుకోవాలని సూచించారని తెలిపారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఆదేశానుసారము జిల్లాలో గల అన్ని హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ అయినాయి, ఇంకేమైనా ల్యాబ్స్ ఉన్నాయా, రిజిస్ట్రేషన్ కానీ ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటి అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. వాళ్ళు ఒక చెక్ లిస్ట్ ఇచ్చారు. ఆ చెక్ లిస్ట్ ప్రకారం అన్ని హాస్పిటల్కి వెళ్ళేసి ఒకవేళ రిజిస్ట్రేషన్ ల్యాబ్స్ అయి ఉంటే మళ్ళీ చేసుకోమని, అసలే రిజిస్ట్రేషన్ కానీ హాస్పిటల్స్ ఏమైనా ఉంటే వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోమని, ఇంకా ఒకవేళ ల్యాబ్లో ఏదైనా ల్యాబ్స్ ఉన్నా కానీ క్వాలిఫైడ్ పర్సన్స్ లేకున్నా కానీ వాళ్ళకి అన్ని సలహాలు సూచన ఇచ్చేసి ఆఫీసులు అన్నీ కూడా ఎస్టాబ్లిష్ యాక్ట్ కింద, క్లినికల్ ఎస్టాబ్లిష్ యాక్ట్ కింద వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేలాగా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్. SRSP